నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పైన నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. మొదటగా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి. హలో హలో గురుగారు, ఈరోజు కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆగస్టు 11 వరకు గురు రాహువుల యొక్క కలయిక సింహరాశిలో ఉన్నందువలన గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. ఇప్పుడు తర్వాత రేపు 15 తర్వాత రవి అవతలికి వెళ్ళిపోతాడు. అయినా కూడా 2 రకాలైనటువంటి సర్పదోషాలు ఈ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గురు రాహువుల యొక్క యోగం సింహరాశి వారికి, అలాగే గురువు అక్కడ సింహరాశిలో ఉండి పంచమ దృష్టితో ఇక్కడ ధనస్సుని, నవమి దృష్టితో మేషాన్ని చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ మేష సింహ ధనస్సు రాశుల వారు కొంత ఇబ్బంది కలుగజేసేదానికి, అంటే వాళ్ళకి కొంత ఇబ్బందిగా మానసికంగా కొంత ఇబ్బందులు పడేదానికి, అనవసరమైనటువంటి మాటలు కూడా అనవసరమైనటువంటి వాటిల్లో తలదూర్చేదానికి, వాటి వలన ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు రాహువు యొక్క కలయిక ఏదైతే ఉందో, మన వాళ్ళందరూ గురు చండాల యోగం అని చెప్తుంటారు. గురు చండాల యోగం కాదు, అది గురువు చండాలుడు కలిసి ఉన్నటువంటి యోగం. దాన్ని రాహుని చండాలుడని చెప్తూ ఉంటాం అనమాట. రవి కింగ్ అయితే అలాగా. కాబట్టి ఈ గురు చండాలు కలిసి ఉన్నటువంటి యోగం ఏదైతే ఉన్నదో దానికోసం తప్పకుండా ఈ 3 రాసుల వారు గురువారం అలాగే రాహు అక్కడ ఉండేటువంటి ఫలితాన్ని దుర్గాదేవిని స్తుతించటం లేదా చండీని స్తుతించటం చేయటం ద్వారా ఈ 3 రాసుల వారికి మంచి జరిగేదానికి, లేదా రాహుకాల సమయాల్లో అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం పెట్టడం ద్వారా కూడా ఇక్కడ రాహు ఇచ్చేటువంటి ప్రభావం తగ్గి గురువు ఇచ్చే ప్రభావం వల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉంది. గురుగారు మరో కాలర్ ఉన్నారని మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి. 12/3/1962 టైం ప్లేస్ అండి. హలో చెప్పండి. మధ్యాహ్నం 1:55 అండి, విజయవాడలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇది మా హెల్త్ గురించి అండి. మా వారికి హెల్త్ ప్రాబ్లం. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు, అలాగే అష్టమ శని కేతువులు, 9వ ఇంట్లో రవి బుధ గురు, అలాగే కుజుడు, దశమ శుక్రుడు, చంద్రుడు ఉచ్చస్థితిలో వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు, గురువు కూడా బాగానే ఉన్నాడు, దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అనమాట. పంచమాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ చక్కగా ఉండటం జరిగింది. అయితే ఈ జన్మజాతక రీత్యా సర్పదోషం ఉన్నందువలన ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ రవితో గురువుతో బుధునితో ఉన్నారు. శని మహాదశ జరుగుతుంది, శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి న్యూరో సంబంధమైన, అంటే ఈ నరాల సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. శని మహాదశ, శని అష్టమాధిపతి అయ్యే అష్టమంలో కేతువుతో కూడా ఉన్నందువలన ఇప్పుడు శనిలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు, ఇది పర్వాలేదు. కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధింపబడి ఉన్నందువలన తప్పకుండా ఈ రాహుకేతులకి పూజ చేయించుకోవటం చాలా మంచిదమ్మా. మరో కాల్ ఉన్నారండి గురుగారు. హలో హలో నమస్తే అండి. హలో గురుగారు, కొంతమంది అంటే తరచుగా వాహన ప్రమాదానికి గురవుతూ ఉంటారు, అంటే వాహన ప్రమాద గండం అని అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి వివరాలు ఏంటంటే? వచ్చేసి 4వ స్థానాన్ని విద్యా వాహనం అని కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు 4వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే 4వ స్థానంలో రాహు శత్రురాశిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదే 4వ స్థానంలో శని ఇక్కడ శత్రురాశిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు వారి వారి దశాంతర దశలు జాతకరీత్యా జాతకంలో గ్రహాల స్థితిగతి బాగలేనప్పుడు
తప్పకుండా ప్రమాదాలు సంభవించేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి మరణం సంభవిస్తుంది, ఒక్కొక్కరికి ఏదైనా అవయవం పోగొట్టుకునేటువంటి స్థితి ఉంటుంది, ఒక్కొక్కరికి చిన్న దెబ్బలు తగులుతాయి, ఒక్కొక్కరికి అసలు ఎంత ప్రమాదం జరిగినా చిన్న గీత కూడా పడకుండా బయటకు వస్తారు. అది వారి వారి జాతకలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఉంటుంది. అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు శుభగ్రహాలైనప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదే పాపగ్రహాలై ఉన్నప్పుడు వారి వారి యొక్క అధిదేవతలను పూజించుకోవడం ద్వారా వాహన ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు. గురుగారు మరో కాలర్ అండి. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మాతో డైరెక్ట్గా మాట్లాడండి, టీవీ చూడొద్దండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? హలో, నా పేరు వాణి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/9/1976 అండి. 76. ప్లేస్, టైం చెప్పండి. తెల్లవారుజామున 5 గంటలకి అండి. ఓకే అండి, ఎక్కడ జన్మించారండి? ప్లేస్? వైజాగ్ అండి. వైజాగ్లో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? అదే, నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే కుజు దోషం నాకు ఉందని అన్నారు. అది దానివల్ల మా కుటుంబానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటని? ఇక్కడ వచ్చేమ్మా జాతకంలో కుజదోషంతో పాటుగా సర్పదోషం కూడా ఉంది. ఇక్కడ జాతకంలో మీది సింహలగ్నం, లగ్నాధిపతి రవి లగ్నంలో, అలాగే బుధుడు ఇక్కడ 2వ స్థానంలో చక్కగా అద్భుతంగా, అలాగే కుజునితో శుక్రునితో. ఈ కుజుడు శత్రురాశి, అందులో శుక్రునికి ఇక్కడ వచ్చేసి నీచమైపోయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దోషం ఉంటుంది. 3వ ఇంట్లో రాహు పరాక్రమ స్థానంలో, అష్టమ చంద్రకేతువుల కలయిక, తర్వాత జాతకంలో 9వ ఇంట్లో గురు, 12వ ఇంట్లో ఇక్కడ జాతకంలో వచ్చేసి 9వ ఇంట్లో చంద్రకేతువులు, 10వ ఇంట్లో గురు, అలాగే 12వ ఇంట్లో శని ఉన్నటువంటి జాతకం. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. అయితే ఇక్కడ జాతకంలో 2వ ఇంట్లో ఉన్నటువంటి వాడు ధనాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో ఉంటూ, భాగ్యాధిపతి అయినటువంటి వాడు మాతృస్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ ఉండటం మంచిది అయినప్పటికీ కానీ శత్రురాశి అయిపోయింది 2వ ఇంట్లో ఉంటాడు. కానీ కుజుడు 2వ ఇంట్లో దోషకారకుడు అవుతాడు కాబట్టి ఇది కుజు దోషం కిందకి వస్తుంది. అందులో రాహు మహాదశ ఉంది, ఇప్పుడు రాహు దశ జరుగుతున్నది. ఈ రాహు అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా ఈ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. మీది భరణీ నక్షత్రం, ఇప్పుడే చెప్పున్నాను. మేషరాశి వారికి కూడా సింహరాశిలో గురు రాహుల యొక్క కలయిక ఉండటం, మీది సింహలగ్నం అవటం, అందులో రాహు మహాదశ జరగటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ కుజదోషంతో పాటుగా ఈ రాహుకేతువుల యొక్క ఏదైతే కాలసర్పదోషం ఉన్నదో ఈ కాలసర్పదోషానికి పూజ చేయించుకోవటం మంచిది. అదే చెప్పాను ఇంతకు ముందుగానే, దుర్గమ్మ వారిని సేవించటం లేదా చండీ మాత యొక్క నామాన్ని స్మరించటం ద్వారా ఇక్కడ జరిగేటువంటి అనార్థాలని ఖచ్చితంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గారు, నా పేరు సత్య రామకృష్ణ, ప్రకాశం జిల్లా. ఓకే అండి, ఎక్కడి నుంచి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా. 1982 చెప్పండి. నవంబర్ 1982 నవంబర్ 22 మేడం. నవంబర్ 22. టైం ప్లేస్ చెప్పండి. ఆఫ్టర్ మార్నింగ్ 3:48 మేడం. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ వచ్చేసి ఒంగోలు. ఒంగోలులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? మా లైఫ్ లో డెవలప్మెంట్ అవుతున్నాము, డౌన్ అయిపోతున్నాం మేడం. దాని గురించి అసలు ఎక్కడ ఏమైనా గురువు గారి ద్వారా తెలుసుకుందామని. గురుగారు మాట్లాడండి. రామకృష్ణ గారు, మీది మేష లగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం 4వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి జాతకంలో 3వ ఇంట్లో రాహు, సప్తమ శని శాస మహాపురుష యోగంలో గురువుతో కూడా, అష్టమంలో రవి బుధ శుక్రులు, 9వ ఇంట్లో కుజకేతువులు, అలాగే దశమ చంద్రుడు ఉన్నటువంటి జాతకం. అద్భుతమైన గజకేసరి యోగం ఉంది. అయితే భార్య ద్వారా మీకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. సప్తమంలో దశమాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి శని సప్తమంలో భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కూడా చేరి ఉన్నందువలన, అది ఉచ్చస్థానంలో ఉన్నందువలన తప్పకుండా శని యోగ కారకుడుగా ఉంటాడు. కాబట్టి నీ డెవలప్మెంట్ అన్నిటికీ కారకులు ఎవరంటే నీ భార్య. అందులో చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలోనే ఉన్నాయి. ఇప్పుడు రేపు 2016 నవంబర్ నుంచి గురువులో కేతు వస్తాడు. కేతు భాగ్యరాశిలో తన మూలా నక్షత్రంలో తన మూల త్రికోణంలో ఉన్నాడు. అందులో గురువు సప్తమంలో ఉన్నాడు. ఇదంతా బాగుంటుంది. రేపు నవంబర్ నుంచి బాగుంటుంది. కానీ మీరు ఏది చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా ప్రతిదీ కూడా మీ భార్య ద్వారా మీరు దాన్ని పొందగలిగితే తప్పకుండా మీకు అమోఘమైనటువంటి స్థానానికి చేర్చేదానికి
అవకాశం ఉన్నది. శ్రవణ నక్షత్రం అవటం వలన ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని తరచూ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఇంకా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇంకో కాల్ అండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వంశీ మేడం, హైదరాబాద్ నుంచి. మా బాబు నుంచి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30 తారీఖు 11/99 మేడం. 30/11/99. అవును మేడం. రాత్రి 10:26 మేడం. విజయవాడలో ఉంటుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు? మా బాబు దోషాలు ఏమైనా ఉన్నాయో రెమెడీ చెప్తాను. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్న రాహు, 2వ ఇంట్లో చంద్రుడు, అలాగే 4వ ఇంట్లో వచ్చేసి శుక్రుడు బుధుడు. శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తాడు ఇక్కడ విద్యాస్థానంలో. అలాగే పంచమంలో రవి, సప్తమంలో ఇక్కడ కుజుడు ఉచ్చ స్థితిలో కేతువుతో, అలాగే దశమంలో గురువు వక్రించి, శని నీచంలో వక్రించి ఉన్నటువంటి జాతకం. 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నందువలన అందులో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. చాలా అద్భుతమైనటువంటి యోగం కలిగి ఉంటుంది. అయితే జాతకంలో సప్తమ కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని ఉచ్చస్థితిలో ఉండి కలిగిస్తున్నప్పటికీ కూడా కేతు ఉన్నందువలన వివాహ దోషాన్ని ఇస్తుంది. అది కుజదోషం కిందకు రాదు, కానీ ఆ కేతు ఉండటం వలన దోషం వస్తుంది. కాబట్టి కేతు దోషానికి పరిహారం చేసుకోవడం మంచిది. ఎందుకంటే కుజశనులకు పరివర్తన యోగం ఉంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. 2 మహాపురుష యోగాలు, ఒకటి శుక్రుడిచ్చేటువంటి మాలవ్య మహాపురుష యోగం, అలాగే కుజుడిచ్చేటువంటి రుచిక మహాపురుష యోగం కలిగి ఉన్నటువంటి మంచి జాతకం. జాతకంలో పెద్ద దోషాలు ఏమి లేవు. కాకపోతే సింహరాశి అయి ఉన్నందువలన గోచార రీత్యా ఇప్పుడు రాశిలో గురు రాహువుల యొక్క కలయిక ఉన్నందువలన ఇది శారీరక మానసికమైనటువంటి స్థితిని, ఆకస్మికమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించేదానికి ఆగస్టు 11 వరకు అవకాశం ఉన్నది. కాబట్టి ఆగస్టు 11 లోపుగా ఈ గురు రాహువుల యొక్క సంయోగం ఏవైతే ఉన్నదో దానికి గుడిలో తప్పకుండా పరిహారం చేసుకోవటం మంచిది. లేదా హనుమంతుడి గుడిలో ఈ అబ్బాయి పేరు మీద అర్చన, అలాగే స్వామివారికి అభిషేకం చేయిస్తే ఇంకా కూడా చక్కగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, రమేష్ అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/9/1969 రాత్రి 7:20 నెల్లూరు మేడం. 7 గంటల 6/9/1969 రాత్రి 7:20 నెల్లూరులో జన్మించాను. నెల్లూరులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? మ్యారేజ్ 13 ఇయర్స్ అయిందండి. అసలు హెల్త్ బాగుంటుంది, స్కిన్ ఎలర్జీగా ఉంటుంది, పిల్లలు లేరు. అసలు ఎందులో జాబ్ లో కూడా ఎక్కడ కలిసి రావట్లేదు. అందుకని అడుగుదామని చేశానండి. గురుగారు ఉన్నాడు, మాట్లాడండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసారు 6th సెప్టెంబర్ 1969 అని చెప్పారు. సాయంత్రం 7:20 అలాగే మీరు నెల్లూరులో పుట్టారని చెప్పారు. లగ్నం వచ్చేసి ఇక్కడ మీన లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం 1వ పాదం. ఇక్కడ 2వ ఇంట్లో శని వక్రించి ఉండటం, 4వ ఇంట్లో చంద్రుడు, 5వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో రవికేతువుల యొక్క కలయిక, అలాగే 7వ ఇంట్లో గురువు బుధుడు, అలాగే 9వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో రాహు. ఇప్పుడు మీరు స్కిన్ ఎలర్జీ అని చెప్పారు. స్కిన్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయని చెప్పారు. 6వ ఇంట్లో రవి మంచివాడే తన స్వస్థానంలో, కానీ కేతువుతో కూడా ఉన్నందువలన చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి గల కారణం. కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే లెగిసి చక్కగా సూర్యుడిని ఆరాధించటం ద్వారా మీకు ఉన్నటువంటి స్కిన్ సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గేదానికి అవకాశం ఉన్నది. అలాగే పంచమ శుక్రుడు ఉండటం, పంచమాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ పంచమ శుక్రుడు ఇక్కడ జాతకంలో కనీసం స్త్రీ సంతానాన్నైనా ఇచ్చి తీరుతాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ జాతకంలో బుధుడు 7వ ఇంట్లో ఉండటం, అది భద్ర మహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ గురువుతో కూడా చేరి అక్కడ 7వ ఇంట్లో ఉన్నాడనమాట. అది పర్లేదు, బుధుడిలో గురువు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. రేపు అక్టోబర్ 11 తర్వాత బుధుడిలో శని జరుగుతుంది. ఈ శని కుటుంబ స్థానంలో ఉన్నాడు, లాభాధిపతి అయి తప్పకుండా మంచి చేసేదానికి, ఆఖరికి వైద్య పరంగా అయినా సరే సంతానాన్ని మీకు అందించేదానికి ఆ దశ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకో కాలర్ అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోటేశ్వరలో పాత బస్సేవండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 జనవరి 1968 68. ఉదయం
6:48 ఎక్కడండి ప్లేస్? వెస్ట్ గోదావరి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? జాతకం గురించి. గురుగారితో మాట్లాడండి. నమస్తే నమస్తే సార్, చెప్పండి. మొన్న కాల్ వచ్చింది, మొన్న జరిగాను. మీరు డైరెక్ట్ అదే చెప్తారు, మీరు కూడా డైరెక్ట్ అదే అడిగారు, మీరు కూడా అదే చెప్పారు. జాతకం గురించి ఎవరు చెప్తారు? జాతకంలో ఇక్కడ లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, నక్షత్రం ధనిష్ట, నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి ఇక్కడ మకర రాశికి అష్టమాధిపతి అయినటువంటి రవి ఉండటం, జాతకంలో వ్యయాధిపతి అష్టమంలో ఉండటం. ఇక్కడ వ్యయాధిపతి అష్టమంలో యోగకారకుడే, వ్యయాధిపతి అష్టమంలో ఉండి వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నాడు, అందులో శుక్రుడు ఉన్నాడు. జాతకంలో ఇక్కడ మీకు 2వ ఇంట్లో కుజుడు, బుధుడు, చంద్రుడు, చంద్రమంగళ యోగం ఉన్నది. తర్వాత 3వ ఇంట్లో వచ్చేసి రాహు, శని. ఈ రాహు శని కూడా ఇక్కడ జన్మజాతకంలో 3వ ఇంట్లో ఉండటం, గురు సర్పదోషాన్ని బయట వేయటం ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శని మహాదశలో కుజుడు జరుగుతున్నాడు. శని ఎంత గొప్పగా రాహుతో 3వ ఇంట్లో ఉండటం అది యోగకారకమే, అది ఏమీ ఇబ్బంది కలిగించదు. కాకపోతే జాతకంలో దశమాధిపతి వ్యయంలో ఉన్నందువలన ఒక పనిలో స్థిరంగా ఉండే కన్నా మీరు ఉన్న చోట్లోంచి దూరంగా వెళ్ళటం వలన మీకు పని కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతకంలో సర్పదోషం లేదు. కుజుడు చంద్రమంగళ యోగం అయిపోయింది, అది కుజదోషం కాదు. బుధుడు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు ఉండటం వలన అది యోగంగా మారిపోయింది. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. శని మహాదశ జరుగుతుంది. ఈ శనికి సంబంధించినంత వరకు ప్రతి శుక్ర శనివారాలకు తప్పకుండా లక్ష్మీదేవి ఆలయాన్ని లేదా శ్రీనివాసుడి యొక్క ఆలయాన్ని, అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి. మీ అనారోగ్య పరిస్థితి కానీ లేదా మీ కుటుంబ ఆర్థిక స్థితి కానీ ఇవన్నీ కూడా మెరుగుపడేదానికి భగవంతుడు ఒక దారి చూపిస్తాడు. మరో కాలర్ అండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు లక్ష్మి అండి, నేను కాలేజీ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుంటానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/6/1994. 25/6/94. 94. టైం ప్లేస్ టైం ప్లేస్ చెప్పండి. ఎప్పుడు పుట్టారండి? టైం తెలుసా, ప్లేస్ రెండు ఉదయం 9 గంటలకి. ఉదయం 9 గంటలకి. ఎక్కడండి ప్లేస్? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. గురుగారు ఒక్క నిమిషం అమ్మా. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. లగ్న శుక్రుడు, అలాగే 4వ ఇంట్లో గురు రాహువుల యొక్క కలయిక. ఇక్కడ సప్తమ చంద్రుడు, అష్టమ శని వక్రించి, ఇక్కడ దశమంలో దశమాధిపతి అయినటువంటి కుజుడు అలాగే కేతువుతో, 12వ ఇంట్లో రవి, బుధుడు వక్రించి, రవి బుధుల యొక్క యోగం. 3 గ్రహాలు స్వస్థానం శని అలాగే కుజుడు, బుధుడు. ఇక్కడ 3 గ్రహాలు వక్రతత్వం శని, బుధుడు అలాగే గురు. జాతకం బాగానే ఉంది, జాతకానికి సంబంధించినంత వరకు ఏమీ ఇబ్బంది లేదు. అయితే కాకపోతే రాహు మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఈ రాహులో కూడా ఇప్పుడు గురు రాహుల కలయిక మీ అబ్బాయికి ఇక్కడ తులారాశిలో ఉంటే ఇప్పుడు గోచార రీత్యా సింహరాశిలో ఉండటం జరిగింది. కాబట్టి మకర రాశికి కూడా అది అష్టమ గురు రాహువుల కలయిక అవటం వలన ఇక్కడ కొంత ఇబ్బంది. అష్టమ గురువు అంత మంచిది కాకపోయినప్పటికీ కూడా ఆయన చెడు చేయడు. కాకపోతే అక్కడ గురు రాహువుల కలయిక ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రాహు మహాదశ జరుగుతుంది కాబట్టి రాహు మహాదశ 4వ ఇంట్లో ఉన్నందువలన ఇందాకే చెప్పాను, వాహనాలకు సంబంధించినంత వరకు గురు రాహువుల కలయిక వాహన స్థానంలో ఉన్న విద్యా మాతృసుఖ స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా ఇబ్బందులు కలుగ చేస్తాడని ఇంతకుముందే క్వశ్చన్ అడిగితే చెప్పాను. కాబట్టి గురురాహుల కలయిక జన్మజాతకంలో 4వ ఇంట్లో దోషాన్ని ఇస్తుంది. కాబట్టి వాహన ప్రమాదాలను ఆకస్మికంగా కలగజేసేదానికి రాహు దశ వస్తుంది. రాహులో గురు నెక్స్ట్ ఇయర్ నవంబర్ వస్తాడు, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ముందుగానే చక్కగా ఈ రాహుకు సంబంధించినంత వరకు ఆ రాహు యొక్క ఈ మహాదశ నడిచినంతకాలం కూడా అమ్మవారి గుడిలో దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దని చెప్పండి. దానివలన అబ్బాయికి బాగుంటుంది. వివాహ సంబంధంగా మీరు అడిగారు, ఈ వివాహానికి సంబంధించినంత వరకు రేపు ఆగస్ట్ తర్వాత నుంచి వచ్చే ఆగస్ట్ లోపుగా మీరు ప్రయత్నం చేయండి. అది వరుసగా 3 సంవత్సరాలు బాగుంటుంది. అక్కడ ఈలోపు మాత్రమైతే అంత గొప్పగా లేదనమాట. కాబట్టి ఆ తర్వాత బాగుంటుంది, అక్కడ ప్రయత్నం చేయండి. మరో కాలర్ ఉన్నారండి గురుగారు. నమస్తే అండి.
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి, నాగమణి నా పేరు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/3 చెప్పండి. 11/3 మేడం చెప్పండి. 11/3 75 అండి. 75. టైం ప్లేస్ చెప్పండి. ఉదయం 7 గంటలకండి, రాజమండ్రి అండి. రాజమండ్రి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా జాతక ప్రకారం మా పిల్లలకి ఎలా ఉంటుంది భవిష్యత్తు, నేను ఏ మంత్రం చదివితే బాగుంటుందండి. గురుగారు ఏం అడుగుతున్నారమ్మా? మీ జాతకం ప్రకారం మీ పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? లగ్నం వచ్చేసి మీది మీన లగ్నం, రాశి వచ్చేసమ్మా కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థితిలో, లగ్నాధిపతి అయినటువంటి గురువుతో 2 మహాపురుష యోగంలో అద్భుతంగా, 3వ ఇంట్లో కేతు నీచస్థితిలో, 4వ ఇంట్లో శని, భాగ్యరాశిలో రాహు నీచంలో, లాభంలో కుజుడు ఉచ్చస్థితిలో బుధునితో, వ్యయంలో రవిచంద్రుల యొక్క కలయిక. పంచమాధిపతి చంద్రుడు వ్యయంలో ఉండటం అంత మంచిది కాదు. 6వ స్థానాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, కేతువు యొక్క అంతర్దశ. ఇది రేపు 2016 సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మీ జాతకరీత్యా మీకు మీ పిల్లలకి బాగుండేదానికి అవకాశం. కానీ మీ జాతకంలో సంతాన దోషం మీకు వర్తిస్తుంది. మీరు ఎంత గొప్పగా ఇది చేసినా రేపటి రోజున వాళ్ళు మీకు, అంటే అందరూ బిడ్డలు తల్లిదండ్రులని గొప్పగా చూస్తారు అనుకోవటం మన మూర్ఖత్వం. ఒక్కొక్కళ్ళు సేవాపుత్రుడు ఉంటాడు, ఒకడు రుణపుత్రుడు ఉంటాడు, ఇలాగా రకరకాలుగా ఒకళ్ళు శత్రుపుత్రుడు ఉంటాడు. ఇలాగ ఎంతోమంది తప్పకుండా ఉండేదానికి అవకాశం. వారి పూర్వజన్మ సుకృతం వలన మనకి ఇక్కడ కలిగేదానికి అవకాశం. మీకు పంచమాధిపతి వ్యయంలో రవితో ఉన్నందువలన ఆ దోషం ఉన్నది. కాబట్టి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడిని మనసారా ఆరాధించండి. తద్వారా ఈ సంతాన దోషం ఏదైతే ఉందో అది తగ్గి వాళ్ళ భవిష్యత్తు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు కాలేజ్ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.